దైవ గ్రంథములో నుండి ప్రతి ఆదివారం అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక ఈరోజు ఆఖరి అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయాన్ని. కాబట్టి మీరందరూ కూడా బహు జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని మాటలను వినాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి తండ్రి, నీ బిడ్డలతో కూడా కలిసి నీ యొక్క సన్నిధిలో గడపటానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలను మా హృదయములో ప్రభువా మేము అన్వయించుకొని బ్రతకగలుగునట్లుగా మా జీవితాలు ఉండుటకు సహాయము చేయండి. విని వెళ్ళిపోతున్న వారిగా కాకుండా విన్న తరువాత వాటిని అనుసరిస్తూ మీ కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి, బలపరచండి. అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి ఇప్పటి వరకు మేము నేర్చుకున్న ప్రతి మాట మా హృదయములో ప్రభువా ధ్యానము చేసుకుంటూ మా బ్రతుకులను ఈ లోకములో ప్రభువా నీ కొరకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా మార్చుకునే వారిగా మమ్మల్ని చేయండి. మీ మాటలు వింటున్నప్పుడు మా జీవితాలు క్రీస్తునందు విజయోత్సవముతో ఊరేగించబడుటకు తగినటువంటి విధానములో మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మరోసారి మీ మాటల యొద్దకు వస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించి మా అందరి జీవితాలకు నీ మాటలు అన్వయించుకొని బ్రతుకున్నట్లు నీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకాన్ని, 28 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని లూకా అనేటువంటి వైద్యుడు రాశాడు అనే విషయాన్ని మనము మొదటిగానే నేర్చుకున్నాం. అతడు ఈ పుస్తకాన్ని వ్రాయటానికి ఎన్నో విధాలుగా పరిష్కరించి పరిష్కారముగా తెలుసుకొని ఏవి సత్యాలు, ఏవి జరిగాయి, ఏవి నిజాలు అని పరిశీలనగా తెలుసుకొని వ్రాసినటువంటి పుస్తకం ఈ అపోస్తుల కార్యముల గ్రంథం అనేటువంటి పుస్తకం. పౌలు గారు యొక్క చరిత్రలో మనము మరి ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. అపోస్తులుగా పిలువబడుతున్న వారు చేసిన కార్యాలు, వారు దేవుని కొరకు పడిన ప్రయాస, ఆత్మల విషయంలో, వారి రక్షణ విషయంలో వారు పొందిన శ్రమలు, సంఘానికి కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయో మనము నేర్చుకున్నాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథానికి పత్రికలకు, పౌలు గారు రాసిన 14 పత్రికలకు సంబంధం ఉందని, అవి ఎప్పుడెప్పుడు వ్రాయబడ్డాయో కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం. పౌలు గారు మొదటి ప్రయాణాన్ని ముగించాడు. మొదటి ప్రయాణంలో బర్నబా గారితో, యోహాను గారితో ప్రయాణం చేసి దేవుని సువార్తను మొట్టమొదటిగా అనేక ప్రదేశాలకు ప్రకటించాడు. తిరిగి వచ్చాడు. మరలా రెండవసారి చెప్పబడినటువంటి మాటల ద్వారా రక్షించబడిన వారిని బలపరచాలని రెండవ ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణములో శీల ఉన్నాడు. ఆ ప్రయాణములో మరికొంతమంది దేవుని ప్రియులార భక్తులున్నారు. తర్వాత మూడవ ప్రయాణం చేశాడు. ఆ మూడవ ప్రయాణములో సంఘాలను బలపరిచి
ఎంతో మందిని తన వెంట పెట్టుకుని ఒక బృందంగా దేవుని పరిచర్య చేసి తిరిగి వచ్చాడు. యెరూషలేములో బంధించబడ్డాడు. యెరూషలేములో బంధించబడినటువంటి పౌలు గారిని రోమాకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోమాకు వెళ్ళేటప్పుడు సముద్రంలో ఓడకు జరిగిన ప్రమాదాలు, ఆకలితో ఉన్న దినాలు, జాగారాలతో బ్రతికినటువంటి దినాలు పౌలు గారి జీవితంలో ఎన్నో మనకు కనబడతాయి. ఎట్టకేలకు అతడు తీర్పు నిమిత్తమై తన మీద వేయబడిన నేరములను అవి ఒట్టివి అని తేల్చటానికి ఇప్పుడు రోమా చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. రోమా పట్టణానికి వచ్చాడు. రోమాకు రాగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది విశ్వాసులు, దేవుని పిల్లలు ఎప్పటి నుండో పౌలు గారిని చూడాలని ఒక ఆశతో ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు రోమా పత్రిక రాశాడు కానీ రోమా ప్రాంతానికి ఎప్పుడూ వెళ్ళలేదు. పత్రిక రాశాడు కానీ ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, వెళ్ళలేదు. కానీ ఈ విధంగా పౌలు గారు రోమాకు వెళ్ళాడు. అందుచేత అక్కడ ఉన్నవారు పౌలు గారిని ఎప్పటి నుండో చూడాలి అని అనుకుంటూ పౌలు గారు వస్తున్నాడు, ఇలా బందీగా వస్తున్నాడు అని తెలుసుకొని పౌలు గారిని కలుసుకోవటానికి త్రిసత్రములు అనేటువంటి స్థలానికి వెళ్ళి పౌలు గారిని కలుసుకున్నప్పుడు పౌలు గారు చాలా ఆనందపడ్డాడు, ధైర్యము వచ్చినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. రండి ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందామండి. 14వ వచనం. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. చాలండి ప్రియులారా, ఇప్పుడు పౌలు గారు తన రోమా ప్రయాణాన్ని ముగించుకొని రోమాలో అడుగుపెట్టాడు. రోమాలో పౌలు గారు అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న సహోదరులందరూ కూడా పౌలు గారిని చూడటానికి వచ్చారు. పౌలు గారిని పలకరించారు, పౌలు గారితో మాట్లాడారు. మరి ఇప్పుడు పౌలు గారు అక్కడికి ఎందుకు వచ్చాడంటే తీర్పు కోసం వచ్చాడు. తీర్పు కోసం వచ్చాడు. ఎందుకు? నేను కైసరు ఎదుటే చెప్పుకుంటాను నా మనవి, కాబట్టి నన్ను అక్కడికి పంపించండి అని పౌలు గారు చెప్పటాన్ని బట్టి ఇటలీకి అతన్ని తరలించారు. తనతో పాటు చాలా మంది ఖైదీలు, సైనికులు కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు రోమా పట్టణానికి వచ్చిన తర్వాత సహోదరులు కలిశారు. కొంచెం పౌలు గారికి ధైర్యము ఏర్పడింది. అయితే ఇప్పుడు పౌలు గారికి తీర్పు తీర్చాలంటే పౌలు గారి మీద కేసు వేసిన యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడకు రావాలి కదా. పౌలు గారి మీద వాళ్ళు కేసేశారు కనుక ఇప్పుడు ఆ కేసును ప్రియులారా సరైనటువంటి విధానములో తీర్చటానికి యెరూషలేము నుండి పెద్దలు రావాలి. ఎవరైతే ఆయన మీద కేసేశారో, ఎవరైతే ఆయన మీద నిందలు మోపారో, ఎవరైతే అతని మీద నేరాలు మోపారో వాళ్ళు రావాలి. అప్పటి వరకు సైనికులతో కూడా పౌలు గారిని ఒక స్థలములో సపరేట్గా పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు పౌలు గారి దగ్గరకు చాలా మంది దేవుని పిల్లలు రావటం ప్రారంభించారు. అక్కడ రోమాలో ఉన్నవారు కానివ్వండి, బయట ఉన్నవారు కానివ్వండి, పౌలు గారి దగ్గరకు వస్తూ వెళుతూ ఉన్నప్పుడు పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘంతో లేక రోమాలో ఉన్నటువంటి సహోదరులతో ఎన్నో సంగతులు మాట్లాడాడు. ఏమనంటే, నేను
మీ యొద్దకు ఎందుకు వచ్చానో మీకు తెలుసా? మూడవసారి నేను ప్రయాణం చేస్తూ యెరూషలేములో పేదవారికి కానుకలను పోగు చేసి తీసుకొని వెళ్ళి ఇద్దామని యెరూషలేముకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను ఆ కానుకలు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా నా మీద కొంతమంది నేరము మోపి నన్ను అక్కడ అరెస్టు చేశారు. యెరూషలేములో అరెస్టు చేసినప్పుడు నన్ను గురించి చాలా మంది అధికారులు తీర్పు తీర్చారు గాని నాకు విడుదల ఇవ్వలేదు. వాళ్ళు ఫేలిక్స్ లాంటి వారు, ఫేస్తు లాంటి వారు, అగ్రిప్ప లాంటి రాజులు నాకు తీర్పు తీర్చారు. నాలో ఏ దోషము లేదు, ఏ నేరము లేదు, మరణానికి తగిన హేతువు లేదని వాళ్ళు చెప్పారు గాని నన్ను మాత్రము విడుదల చెయ్యలేదు. పైగా నేను రోమా చక్రవర్తికి చెప్పుకుంటాను అని చెప్పటాన్ని బట్టి నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చారు. ఈ సంగతులు మీకేమైనా తెలుసా అని వాళ్ళని అడుగుతాడు. అయ్యా, మాకు ఈ విషయాలన్నీ ఏమి తెలియదు. నీ మీద మోపబడినటువంటి నేరాల విషయంలో గాని లేకపోతే నీ మీద జరుగుతున్న విషయాలు ఏమి తెలియదు. మత సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే మాకు తెలుసు. కాబట్టి మాకు ఈ విషయాలు ఏమీ తెలియవు అని చెప్పినప్పుడు ప్రియులారా, మరి అతనికి ఒక దినము నియమించారు. ఆ తర్వాత అతడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఆ స్థలములో ఉండి అంత వేదన చెందుతూ కూడా, అంత బాధలో ఉండి కూడా తన యొద్దకు వచ్చుచున్న వారికి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తున్నాడు. చూడండి వాక్యములో 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఏమండి, ఇప్పుడు పౌలు గారు తీర్పు కోసం కదా వెళ్ళింది, జైల్లో కదా అతడు. ప్రియులారా, ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి తీర్పు నిమిత్తమై రోమా పట్టణానికి కదా వెళ్ళింది. ఇప్పుడు అతడు బందీగానే ఉన్నాడు కదా. అతనికి ఒక రోజు నియమించి ఆ స్థలములో ప్రియులారా అతనికి సైనికులను పెట్టి అతన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు పౌలు గారి దగ్గరికి చాలా మంది వస్తుంటే పౌలు గారు, ఏమండి, వాస్తవంగా ఒక అరెస్ట్ అయినటువంటి వ్యక్తి దగ్గరకు ఎవరైనా వెళితే ఏమడుగుతారు చెప్పండి? ముందు ఏమడుగుతారు? అతని యోగక్షేమాలను గురించి అడుగుతారు. అయ్యా, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఈ యొక్క చెరసాలలో పరిస్థితులు ఉన్నాయి, ఇవి అడుగుతారు. ప్రియులారా, ఆ వచ్చిన వారు అందు నిమిత్తం పౌలు గారిని దర్శించటానికి వస్తే పౌలు గారేమో వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వచ్చిన వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడండి. ప్రియులారా, తనతో సైనికులున్నారు, తనతో ఆ పట్టణానికి, రోమా పట్టణానికి సంబంధించినటువంటి చక్రవర్తికి సంబంధించినటువంటి సేవకులున్నారు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇతని దగ్గరకు ఉదయం నుండి సాయంకాలం వరకు వస్తున్నటువంటి వారందరికీ మోషే ధర్మశాస్త్రములో ఏముందో, ప్రవక్తల గ్రంథాలలో ఏముందో ఆ యేసు క్రీస్తును గూర్చి ఇదిగో మీరు వినండి, నేను చెబుతాను అని ఆ విషయాలన్నీ వారికి వివరంగా బోధిస్తున్నాడు. ఇది అతనికున్న భారం చూడండి. చెరసాలలో ఉన్న అతని పని ఒకటే, ఆత్మలను రక్షించాలి. బాధ అనుభవిస్తున్న అతని ఆలోచన ఒక్కటే, నేను అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి అని అనుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత అండి, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ప్రియులారా, మరి ఇటువంటి పరిస్థితిలో యెషయా గారు చెప్పినటువంటి ఒక ప్రవచనాన్ని వారికి తెలియచేశాడు. ఏంటంటే, మీరు వినుట మట్టుకు వింటారు, గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు, కానీ మీరు కన్నులారా చూచి మీరు విని మీరు మారి బాగుపడాలనేటువంటి కోరిక మీకు లేదని ఆనాడు యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనము సరేనని
ప్రియులారా వారికి తెలియచెప్పాడు, ఊరుకున్నాడు. ఇప్పుడు పౌలు గారిని 2 సంవత్సరాలు అరెస్టు చేశారండి. హౌస్ అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాలు అతన్ని ఒక అద్దె ఇల్లు తీసుకొని ఆ అద్దె ఇంటిలో సేవకులను పెట్టి పౌలు గారిని అక్కడ ఉంచారు. ఎందుకు? ఇప్పుడు ఆయన కేసు ప్రియులారా రావాలి అని అంటే యెరూషలేము నుండి అతని మీద కేసేసిన వాళ్ళు ఎవరో కొంతమంది రావాలి, అతని మీద నింద మోపిన వాళ్ళు. అందుకని 2 సంవత్సరాలు కూడా ఇక్కడ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఒక హౌస్ లో పెట్టారు, ఒక ఇంట్లో పెట్టారు. ఆ ఇంటిలో ఉండి కూడా పౌలు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నారా? అక్కడ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను రాసిన పత్రికలు రాశాడు. అక్కడ నుండి అరెస్ట్ అయినటువంటి స్థలములో నుండి. ప్రియులారా గమనించండి, పౌలు గారు ఇప్పుడు 2 సంవత్సరాలు అతని యొద్దకు వస్తున్నటువంటి వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. సంఘాలకు ప్రియులారా అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఎక్కడ వీళ్ళు బలహీనులైపోతారేమోనని బలపరచటానికి వారికి పత్రికలు రాస్తున్నాడు. ఏమండి? కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హౌస్ అరెస్ట్ అయినటువంటి ఆ 2 సంవత్సరాలలో పౌలు గారు ప్రియులారా ఇదిగో ఈ పత్రికలు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రికలు వ్రాశాడు. ఇదే టైములో హెబ్రీలకు రాసిన పత్రిక కూడా వ్రాయటం జరిగింది అనేది పండితుల అభిప్రాయం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక మీద కొన్ని ప్రియుల విభేదాలు ఉన్నాయి. పౌలు రాశారనేమో కొందరంటారు, అవి పౌలు రాయలేదు, భాష శైలి బాగుండలేదు, కాబట్టి అది పౌలు శైలిలాగా లేదు అని కొందరంటారు. కానీ ఏది ఏమైనా పౌలు గారు రాసినటువంటి విధానమే ఎక్కువ శాతము ప్రియులారా నమ్మారు. కాబట్టి ఒకవేళ హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారే రాసుంటే తప్పనిసరిగా ఈ అరెస్ట్ టైములోనే రాశాడు అనేటువంటిది ప్రియులారా మరి దేవుని వాక్య ఆధారాన్ని బట్టి మనము చెప్పగలం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 24వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక వాక్యములో నుండి ప్రియులారా 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ పైన నాయకులైన వారందరినీ పరిశుద్ధులకందరికి నా వందనములు చెప్పుడి, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇటలీ వారు మీకు వందనాలు చెబుతున్నారంటే పౌలు గారు ఎక్కడున్నాడు? మరి ఇటలీలోనే కదా ఉంది, ఇటలీలోనే ఉన్నాడు కదా. ఇటలీ వారు నీకు వందనములు చెబుతున్నారు అని చెబుతున్నాడంటే కాబట్టి ఈ పత్రిక కూడా ఎవరు రాశారని మనకు కొంత ఆధారం దొరుకుతుంది. పౌలు గారు రాశాడని మనకు ఆధారం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు గనుక. కాబట్టి ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియులారా, ఈ 2 సంవత్సరాలు అద్దె ఇంటిలో హౌస్ అరెస్ట్ చేయబడినటువంటి పౌలు గారు తన యొద్దకు వచ్చుచున్న వారందరికీ దేవుని రాజ్యాన్ని గురించి చెబుతున్నాడు అని లోకా గారు ఈ యొక్క అధ్యాయాలను ముగించేశాడు, ఈ పుస్తకాన్ని ముగించేశాడు. చూడండి ఒకసారి 30వ వచనం 31వ వచనం చదువుకుందాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచుండెను. ఎక్కడుండి బోధిస్తున్నాడు? హౌస్ అరెస్ట్ అయి ఆ ప్రియులార అద్దె ఇంటిలో ఉండి 2 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు తన యొద్దకు వచ్చుచున్న వారందరికీ కూడా ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రియులారా, ఒక అద్భుతమైన విషయం చెప్పనా నేను? ఒక గొప్ప సంగతి ఇక్కడ చెప్పాలి మనకు. అది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఎప్పుడైతే కైసరు దగ్గర నేను చెప్పుకుంటానని ఇప్పుడు ఇటలీకి వచ్చాడు కదా, ఈ వాక్యం విన్నటువంటి తన సైనికులలో ప్రియులారా ఎంతో మంది కైసరు ఇంటి వారు కూడా రక్షణ పొంది పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఎక్కడుంది ఈ వాక్యం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం వాక్య భాగములో మనము చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం.
ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనాలు చెబుతున్నారు. ఏమండి, ఎవరింటి వారు? కైసరి ఇంటి వారు. ఈ పత్రిక ఎప్పుడు రాశాడని చెప్పాను నేను? హౌస్ అరెస్ట్ లో ఉండే కదా ఈ పత్రిక రాసింది. అంటే ఇప్పుడు పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి కైసరు ఇంటిలో కూడా చాలా మంది ఏమయ్యారు చెప్పండి? మారు మనసు పొందారు. ఏ ఇంటి దగ్గర తీర్పు తీర్చాలనుకున్నాడో, ఏ ఇంటి దగ్గర తనకు తీర్పు జరగాలనుకున్నాడో ఆ ఇంటి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి ప్రియులార పౌలు గారు కారకుడైనట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? తాను ఎక్కడ ఉన్నా ఆత్మలను సంపాదించాలి, సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలి అని అతడు ప్రియుల కోరుకున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అతని ఆశ అదే. నేను జైలు అనుభవించినా, బాధ అనుభవించినా, శ్రమలు అనుభవించినా, కష్టాలు అనుభవించినా, చాలా ప్రియుల భయంకరమైన పరిస్థితుల మధ్యలో నేను ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన. మరొక విషయం చెప్పనండి, అప్పటికి పౌలు గారు ఎలా ఉన్నాడో తెలుసా? ఏమండి, గొలుసులతో బంధించబడి ఉన్నాడండి. గొలుసులతో బంధించబడి ఉన్నాడు పౌలు గారు. గొలుసులతో బంధించబడి ఉండి కూడా అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సువార్త చేస్తున్నాడండి, సువార్త చేస్తున్నాడు. ప్రియులారా, ఈ పౌలు గారితో పాటు చాలా మంది ఉన్నారండి. లూకా గారు ఉన్నారు ప్రియులారా. ఆ తరువాత మనం చూస్తే ప్రియులారా ఎరస్తు ఉన్నాడు, అరిస్తార్కు ఉన్నాడు, అలాగే మార్కు గారు ఉన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథములో ప్రియులారా ఒక వచనాన్ని మనం చదువుకుందాం రండి. అక్కడే అదే వచనం మళ్ళీ చదవండి. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 21వ వచనం నుండి చదవండి. చెప్పుడి. నాతో ఉన్న సహోదరులందరూ మీకు ఏం చెబుతున్నారు? వందనములు. ఇప్పుడు ఎవరెవరు పౌలు గారితో ఉన్నారో అక్కడ చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక రండి. ఇది కూడా అరెస్ట్ టైంలో రాసిన పత్రికే కదా. రండి, 4వ అధ్యాయము దేవుని వాక్యములో 10వ వచనము నుండి చదువుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్నా చూడండి, చెరలో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. చాలండి. ఎవరెవరున్నారు? నాతో చెరలో అరిస్తార్కున్నాడు, బర్నబాకు సమీప జ్ఞాతి అయినటువంటి మార్కున్నాడు, ఇంకా 12వ వచనంలో చూస్తే ఎఫ్రా ఉన్నాడు, 14వ వచనం చూస్తే లూకా అనే వైద్యుడున్నాడు, దేమా ఉన్నాడు. చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు పౌలు గారి దగ్గరికి. చూడండి ఎంతమంది ప్రియులారా. వీళ్ళందరూ కూడా పౌలు గారి దగ్గరికి వచ్చి వెళుతుంటే ఒక ప్రక్క క్రైస్తవులకు వాక్యం బోధిస్తున్నాడు, మరో ప్రక్క నమ్మిన యూదులకు వాక్యం బోధిస్తున్నాడు, మరో ప్రక్క అన్యులకు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ చివరికి సువార్త ఎవరింటికి వెళ్ళిపోయింది? రోమా చక్రవర్తి కైసర్ ఇంటిలోకి వెళ్ళిపోయింది సువార్త. ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యో, ఎంత భారముతో కూడిన పరిచర్యో మనము ఆలోచించాలి. ప్రియులారా, ఇలా 2 సంవత్సరాలు జరిగింది. 2 సంవత్సరాలు జరిగినా కూడా యెరూషలేము నుండి ఇతని మీద ఫిర్యాదు చేసిన వాళ్ళల్లో ఎవరు కూడా రాలేదు. ఆ తర్వాత పౌలు గారు మళ్ళీ విడిపించబడటం జరిగింది. ఇక రాలేదుగా, 2 సంవత్సరాలు రాలేదు కదా. ప్రియులారా, ఆ టయానికి ఆ యొక్క రోమా చక్రవర్తిగా నీరో అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. పౌలు గారిని అరెస్టు చేసే సమయానికి ఆ రోమా పరిపాలకునిగా లేక రోమా చక్రవర్తిగా నీరో అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు విడిపించబడ్డాడు. పౌలు గారు తన రోమా పత్రిక రాసే సమయంలో రోమా ప్రజలకు ఒక మాట చెప్పాడు. నేను స్పెయిన్కి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ
కుదరట్లేదు, మీ దగ్గరకు వచ్చి స్పెయిన్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర మిమ్మల్ని దర్శించుకొని ఆ తర్వాత నేను స్పెయిన్కి వెళ్ళాలనుకుంటున్నాను అని పౌలు గారు రోమా పత్రిక రాసినప్పుడు చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు తాను ప్రియులారా ఎప్పుడైతే విడుదల పొందాడో అతడు వెళ్ళిన ప్రదేశాలు కొన్ని చూద్దాం రండి. బైబిల్ గ్రంథములు విడుదల పొందిన తర్వాత దేవుని వాక్యములో మనము చూస్తే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియులారా బైబిల్ గ్రంథములో మనము చూస్తే 1వ అధ్యాయము 3వ వచనం, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. 1వ అధ్యాయం 3వ వచనమేనా? చదువు. ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును, అంటే ఇప్పుడు తిమోతి గారిని పౌలు గారు చూడండి 3వ వచనంలో, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా విడుదల నొందిన తర్వాత రాసిన పత్రిక ఇది. అరెస్ట్ లో ఉన్నప్పుడు రాసిన పత్రికలు 5 చెప్పాను కదా. అరెస్ట్ లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అరెస్ట్గా ఉన్నాడు కదా, హౌస్ అరెస్ట్ లో, అప్పుడు 5 పత్రికలు రాశాడు కదా. విడుదల పొందిన తర్వాత రాస్తున్న పత్రిక ఈ తిమోతికి రాసిన పత్రిక. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక కానివ్వండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక కానివ్వండి, తీతుకు రాసిన పత్రిక కానివ్వండి, ఈ 3 పత్రికలను కాపరుల పత్రికలు అంటారు. కాపరుల పత్రికలు అని వ్రాస్తారు. ఇప్పుడు తిమోతికి విడుదల పొందిన తర్వాత ఉత్తరము రాస్తూ ఏమంటున్నాడంటే, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా అనే మాట చూస్తున్నాడు. చూడండి, ఎక్కడికి వెళుతున్నాడు? మాసిదోనియకు నేను వెళుతున్నాను అని చెబుతూ ఏమంటున్నాడంటే, నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని హెచ్చరిక చేశాను కదా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు తిమోతి గారిని పౌలు గారు ఎక్కడ ఉంచుతున్నాడు చెప్పండి? ఎఫెసులో. ఇది విడుదల నొందిన తర్వాత. ఎందుకంటే ఇక కొద్ది కాలానికి ఇతడు మరణిస్తాడు. తన మరణం తనకు తెలుసు. మరణించే సమయానికి ఎక్కడికక్కడ సిద్ధపాటు చేసేస్తున్నాడు సేవకుల్ని, సంఘాలు పాడైపోకూడదని రెడీ చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, వాక్యంలో మరొక మాట చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని మనము చూస్తే రోమా పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం. అప్పగించి మీ పట్టణము మీదుగా నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను అంటున్నాడు? స్పెయిన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు రోమాలో 2 సంవత్సరాల తర్వాత విడుదల పొందిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళుంటాడు చెప్పండి? స్పెయిన్కు వెళ్ళాడు, ఎఫెసుకు వెళ్ళాడు, మాసిదోనియకు వెళ్ళాడు. అక్కడ ఎక్కడికక్కడ సిద్ధం చేసేస్తున్నాడు జనాన్ని. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీతు గారిని ఎక్కడ పెట్టేశాడు చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే తీతుకు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియులారా ఒకే అధ్యాయం ఉంటుంది. మొదటి అధ్యాయము దేవుని వాక్యములో 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తము ఎక్కడ విడిచిపెట్టొచ్చానంటున్నాడు? క్రేతులో విడిచిపెట్టొచ్చాను అని అంటున్నాడు. అంటే అతడు ప్రియులారా తన మరణానికి ముందుగానే అతని ప్రయాణాలలో ఎక్కడికక్కడ సేవ ప్రియులారా విస్తరింపచేస్తూ అనేక మంది సేవకులను సిద్ధం చేసి ఎక్కడికక్కడ సేవకులను ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా పౌలు గారి యొక్క పరిచర్య కొనసాగుతూ ప్రియులారా ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 2వసారి పౌలు గారు రోమాలో అరెస్ట్ అయిపోతాడు. మరలా 2వసారి అరెస్ట్ అయిపోతాడు. ఆ అరెస్ట్ అయిపోయిన తర్వాత పౌలు గారిని నీరో చక్రవర్తి అప్పటికే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ప్రియులారా మరి రోములో జరిగించినట్లుగా చరిత్రలో మనం చూస్తామండి. ఏం చేశాడు అంటే నీరో చక్రవర్తి ఒక క్రూరుడిగా మారిపోయాడు. ఒక క్రూరుడిగా, ఎంత క్రూరుడిగా మారిపోయాడంటే అతడు రోమా పట్టణాన్ని కాల్చివేసి ఆ పట్టణము కాలిపోతూ ఉండగా
ఇతడు తన ఇంటిలో ఉండి ఆనందపడిపోతూ ప్రియులారా సంతోషంగా జీవించినటువంటి వాడు. ఆ పట్టణాన్ని నిప్పు పెట్టింది ఇతడే, ఈ చక్రవర్తి. ఆ పట్టణము కాలిపోతుండగా ఆనందపడినటువంటి వాడు, పాటలు పాడుకున్నవాడు, సంతోషించినటువంటి వాడు ఈ చక్రవర్తి. కానీ ఆ పట్టణాన్ని క్రైస్తవులు తగలబెట్టారనే ఉద్దేశంతో రాజు శాసనం చేశాడండి. అంత క్రూరమైనటువంటి విధానంగా మారిపోయాడు. అదే విధానములో పౌలు గారు రెండవసారి అరెస్ట్ అవటం, ఆ సమయంలో పౌలు గారిని నీరో చక్రవర్తి చిరచ్ఛేదనము చేసి చంపేశాడండి. అపోస్తుల కార్యముల గ్రంథం ప్రియులారా 2 సంవత్సరాలు అరెస్ట్ అయినటువంటి వరకే ఎందుకు ముగించేశాడు? ఆయన మరణం గురించి ఎందుకు రాయలేదు అంటే, ఆయన తర్వాత విడుదలైన విషయాలు, అతని మరణాన్ని గురించినటువంటి విషయాలు పత్రికల్లో మనము చూస్తూ ఉన్నాము, చరిత్రలో మనము చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు ఇంత పరిచర్య చేశాడు, ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, సంఘాలను కట్టాడు, ఆత్మలను సంపాదించాడు, ప్రభు కొరకు శ్రమ పడ్డాడు. చివరికి ప్రభు కోసమే హతసాక్షిగా మారిపోయాడు. మరి ఈ విషయం లూకా గారు ఎందుకు రాయలేదండి అని ఒకవేళ అడిగితే 2 అభిప్రాయాలు పండితుల మధ్యలో ఉన్నాయి. ఒకటి ప్రియులారా, ఈ పౌలు మరణానికి ముందుగానే లూకా గారు మరణించాడు అనేటువంటిది ఒక ప్రియులార విషయం. అంటే పౌలు గారు మరణించటానికి ముందుగానే లూకా గారు మరణించాడు అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. కొంతమంది అభిప్రాయం ఏంటంటే, లేదు లూకా సువార్త రాసిన వాడు, అపోస్తుల కార్యముల గ్రంథం రాసిన వాడు పౌలు మరణాన్ని గురించి ఎందుకు రాయకుండా ఉండి ఉంటాడు, అయితే రాసే ఉంటాడు కానీ ఆ ప్రతులు దొరకలేదు అనేటువంటిది మరొక విషయం. ఏది ఏమైనా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, అపోస్తుల కార్యములు ప్రారంభము నుండి అపోస్తుల కార్యముల గ్రంథం చివరి వరకు కూడా మనము చూస్తే అన్ని సంఘానికి సంభవించిన శ్రమలే. ఆ శ్రమలలోనే సంఘం ఏమైంది? వృద్ధి చెందింది. ఎప్పుడు కూడా సంఘానికి శ్రమలు రాకూడదని మనం అనుకోకూడదు. శ్రమలు ఎప్పుడు వస్తాయో, సంఘానికి అవమానాలు ఎప్పుడు కలుగుతాయో, ఎవరైతే ప్రియులారా మనల్ని ద్వేషిస్తారో, ఎవరైతే మనల్ని నిందిస్తారో, వాటన్నిటినీ మనము విశ్వాస యాత్రలో భరించగలిగితే ఎక్కడ శ్రమ ఉందో అక్కడ సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. కాబట్టి శ్రమలు రాకూడదు అని చాలా మంది ఏమంటారంటే, దేవుని నమ్మారు కదండి, ప్రార్థన చేస్తున్నారు కదండి, వారు దేవుని సన్నిధిలో చాలా యథార్థంగా ఉంటున్నారు కదండి, వాళ్ళకెందుకండి ఈ బాధలు, వాళ్ళకెందుకండి ఈ కష్టాలు, వారికెందుకండి ఈ శ్రమలు అనుకుంటున్నారా? అసలు సంఘమే శ్రమలలో పుట్టింది. సంఘమే ఎలా పుట్టింది? శ్రమలలో పుట్టింది. క్రీస్తు శిలువ మీద అన్ని శ్రమలు అనుభవించాడు కనుకనే అన్ని విధాలుగా ఆయన ప్రియులారా బాధ, కష్టాన్ని, నష్టాన్ని అనుభవించి, వేదన అనుభవించి, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కుమిలిపోయి ప్రియులారా మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు గనుక ఆ ప్రాణము పెట్టుటలో నుండి పుట్టిందే దేవుని సంఘం. అందుకే దేవుని సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే, సంఘము పుట్టటానికి ప్రియులారా దేవుడు తన స్వరక్తాన్ని ఏం చేయాల్సి వచ్చింది? ఇవ్వవలసి వచ్చింది. స్వరక్తం ఇవ్వటం అనేటువంటిది శ్రమ, ఆనందమా? ఏదండి? శ్రమ కదండి. శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, అందులో నుండి పుట్టిందే సంఘం. ఆ సంఘము విస్తరించటానికి అపోస్తులు పడిన ప్రయాస, వారు పొందిన దెబ్బలు, అవమానాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథములో పౌలు గారి బాధ వ్రాయబడలేదు కానీ కొరింథీయులకు రాసిన పత్రిక రాశాడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే పౌలు గారు రాస్తూ, ప్రియులారా క్షమించండి, 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి చదవండి. 3వ వచనము నుండి, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనూ అభ్యంతరమేమీ కలుగ చేయక. చూడండి ఈ పరిస్థితులు చూడండి. శ్రమల యందును
ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఇటువంటి పరిస్థితులు ఎలా ఉన్నారట? మనకు చిన్న బాధ వస్తే, చిన్న అవమానం కలిగితే ఓర్చుకోలేం. కానీ ఎటువంటి పరిస్థితులు ఓర్చుకున్నారో చూడండి వీళ్ళు. పౌలు గారు చెబుతున్న మాటలండి. కొరింథీ సంఘానికి రాస్తూ, పరిచర్యకు అభ్యంతరం కలుగు చేయకుండా శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాల యందు, అల్లర్లలో, ప్రయాసలో, జాగరములో, ఉపవాసములో మిగుల ఓర్పు గలవారమై, చదవండి, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్ముని మేమే మెప్పించుకొనుచున్నాము. ప్రజలు మమ్మల్ని మోసగాండ్రుగా చూశారు, కాని సత్యవంతులం. మాకేమీ తెలియదన్నట్లుగా చూశారు, కాని బాగుగా తెలియబడిన వారం. చనిపోవచ్చున్న వారైనట్లుగా ఉండియు ఇదిగో బ్రతుకుచున్న వారం. శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము. దుఃఖింపబడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము. దరిద్రులమైనట్టుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. ఏమీ లేని వారమైనట్లు ఉండియు సమస్తమును కలిగిన వారు. ఎన్ని శ్రమలు అనుభవించారండి. ఈ రోజున మనము ప్రియులు ఇక్కడ కూర్చున్నామంటే, ఇక్కడ మనము ఆరాధిస్తున్నామంటే, ఇక్కడ ప్రభువుని కలిగి ఉన్నామంటే, ఆ రోజున భక్తులు అనుభవించిన శ్రమలే కారణం. సంఘము విస్తరించటానికి వాళ్ళు అనుభవించిన ప్రియులారా అనుభవాలండి అవి. ఎన్ని అనుభవించారు. ఇంకా మీరు చూడగలిగితే ప్రియులారా, బైబిల్ గ్రంథములు హెబ్రీలకు రాసినట్టు కొరింథీయులకు రాసిన పత్రికలోని మరొక మాట చూడండి. 11వ అధ్యాయము 23వ వచనము నుండి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. మమ్మును ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిమి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిమి. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి ఏంటి? చెప్పినవే భయంకరమైనవి. ఏమంటే చెప్పినవే చాలా భయంకరమైనవి. ఇంకేమంటున్నాడు? ఇంకాను చెప్పవలసినవి అనేకాలున్నాయా? ఏవండి, ఒక సంఘము స్థిరపడటానికి ప్రయాసపడిన ప్రయాస ఎప్పుడైనా అర్థం చేసుకున్నారండి? ఆలోచించండి. ఇన్ని శ్రమలు, ఇన్ని వేదనలు, ఇన్ని దుఃఖకరమైన పరిస్థితులు అనుభవిస్తేనే గాని ప్రియులారా ఒక వ్యక్తి సంఘములో చేర్చబడటానికి, విస్తరించటానికి సంఘము ప్రియులారా దోహదపడలేదండి. ఇంకను చెప్పవలసినవి అనేకములు కలవు అనంటూ ఇంకేమన్నాడు? ఇవియును కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూసారా, పౌలు గారు పడిన ప్రయాస
ఎప్పుడైనా అర్థం చేసుకున్నారండి? ఏవండి, ఇవన్నీ కూడా మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూసినటువంటి విషయాలే. కొన్నిటిని ప్రియులారా నిజంగా అందులో మనం చూడలేదు, కానీ కొరింథీయులకు ఉత్తరము రాస్తూ ఆయన పడిన ప్రయాసం గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘస్థులారా వినండి, ఒక సంఘము కట్టబడటానికి, ఒక వ్యక్తి రక్షించబడటానికి, మార్పు చెంది సంఘములో క్రీస్తు కోసం బ్రతకటానికి ఎన్ని బాధలు పడ్డానో చూడండి అని చెబుతున్నాడు తన బాధ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇందులో ఏ ఒక్కటైనా మన జీవితంలో సంభవించాయా? మరి చిన్న శ్రమ రాగానే దేవుడు నాకు శ్రమ పెట్టాడు అని ప్రియులారా మనం ఎందుకండి దేవునికి దూరం అయిపోతున్నాం? చిన్న బాధ రాగానే ఎందుకు దూరం అయిపోతున్నాం? చిన్న కష్టం రాగానే ఎందుకు దూరం అయిపోతున్నాం? ఇన్ని పరిస్థితులు అనుభవిస్తూ ప్రియులారా చివరికి పౌలు గారు ఎంత బలహీనుడైపోయాడో తెలుసా అండి? ఎంత బలహీనుడైపోయాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా వ్రాయబడినటువంటి విషయాలను ప్రియులారా మనము చూస్తే మొదటి అధ్యాయము ప్రియులారా 21వ వచనము నుండి మనము చదువుకుందాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చదవండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. ఒక ప్రక్క చావు, ఒక ప్రక్క బ్రతుకు. ఈ రెండిటి మధ్యలో ఏమైపోతున్నాడట? ఇరుకున పడిపోయాడట. బ్రతకాలంటేనేమో శరీరం ఏం చేయట్లేదు, సహకరించట్లా. ఎందుకు? ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఏడవబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, సహకరించట్ల శరీరం. మరో ప్రక్క చూస్తేనేమో ప్రియులారా దేవుని పని ఎక్కడా ఆగిపోతుందో చూసారా? ఎంతగా ఒక సంఘాన్ని గూర్చిన చింత ప్రియులారా మనకు లేకపోవచ్చేమో గాని ఆనాడు భక్తులు చూడండి ప్రియులారా సంఘముల ఎడల ఏం కలిగి ఉన్నారు చెప్పండి? చింత. ఏమైపోతారో, నేను రక్షించుకున్నాను కదా, ప్రభు దగ్గరికి నడిపించాను కదా, ఆత్మలను సంపాదించాను కదా, ఏమైపోతారా వీళ్ళు? చివరి వరకు నిలవగలుగుతారా? చివరి వరకు వీళ్ళు ప్రభువులో ఉండగలుగుతారా? మధ్యలోనే వెళ్ళిపోతారా? దేవుని కొరకు జీవించి పరలోకానికి చేరుకోగలుగుతారా? ఇదేనండి వేదన సేవకులుగా. ఎప్పుడైనా గుర్తించండి ప్రియులారా, దేవుని సంఘములో ఒక వ్యక్తి యొక్క జీవితం రక్షించబడిన తర్వాత దేవునికి దూరమైపోతుందంటే మొట్టమొదటిగా బాధపడే వ్యక్తి ఎవరనుకుంటున్నారో తెలుసా? మీ సేవకుడు. ఒక వ్యక్తికి దేవునికి దూరమైపోతున్నట్టు ఇంటి వారికి బాధ ఉండకపోవచ్చేమో, తన తోటి వారికి బాధ ఉండకపోవచ్చేమో గాని ఒక దైవజనునికి వేదన కలుగుతుంది. అందుకే ప్రియులారా చివరి వరకు వాళ్ళు నిలిచి ఉండాలి, ప్రభు కొరకు నిలిచి ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారిలో నేను కూడా ఒకడిని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘాల గురించి నేను నా ఇంటి గురించి ప్రార్థన చేసుకునే దినాలు ఎన్నో ఉన్నాయి, నా గురించి నేను ప్రార్థన చేసుకునే దినాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువా సంఘములో ఏ ఒక్కరు నీకు దూరము కాకూడదు, ఆధ్యాత్మికమైన స్థితిలో బలపడాలి, క్రీస్తు రాకడ వరకు వారి మరణం వరకు నిలిచి పరలోకాన్ని సంపాదించుకోవాలి, వారి కొరకు కన్నీరు కార్చి వాక్యాన్ని బోధించి రక్షించుకున్నామయ్యని వేదన ప్రతి దినము ప్రియులారా ఉదయకాలములో నా ప్రార్థనలో ఉంటదండి. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? సంఘం ఏదో నడిపిస్తున్నాము ప్రియులారా, సంఘానికి ఏదో వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఇది చాలు అయిపోయింది అనుకుంటున్నాడేమో సేవకుడు. కాదండి, సేవకుడు దినదినము కూడా ప్రసవేదన పడతాడు, వేదన చెందుతాడు. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయినా, ఒక వ్యక్తి రక్షించబడి దేవుని కొరకు బ్రతకకపోయినా, ఒక వ్యక్తి రక్షించబడి వెనుకబడిపోతున్నప్పుడు కానివ్వండి బాధపడే ప్రియులర మొదటి వ్యక్తి దైవజనుడే అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. అది కలిగిన వాడే దైవజనుడు, అది ఎరిగిన వాడే దైవజనుడు, అలా జీవించేవాడే దైవజనుడు. ప్రియులారా పౌలు గారు ఎన్ని వేదనలు పొంది కూడా చెప్పవలసినవి ఇంకా అనేకములు ఉన్నవి అని చెబుతూ మరో ప్రక్క ఏమంటున్నాడు? సంఘములను గూర్చిన చింతయు నాకు కలదు అని అన్నాడు. చింత అందరికి ఉండదండి,
అందరికి ఉండదండి. దైవజనుడు పడే చింత అది ఎవరికి తెలియదండి. ఆవేదన ఎవరికి తెలియదండి. అది దేవునికి మాత్రమే తెలుసండి. సువార్తికుని కన్నీరు అనేది దేవునికే తెలుసండి. దైవజనుని కన్నీరు దేవునికే తెలుసండి. వేదన ఆయనకే తెలుసండి. ఎందుకో తెలుసా? నాయకుడైన ప్రతి ఒక్కడు కూడా దేవుని సంఘాన్ని గురించి బాధపడుతూ ఉంటే పౌలు గారు అన్నాడు, మీ నాయకులు మీ నిమిత్తం ఏడవకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఏం చేస్తున్నారు? ఎట్లా కాస్తున్నారండి? ఏమండి, ఆదివారం వచ్చి ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాం, బుధవారం వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాం, శనివారం వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? లేదండి, లేదు. మీ గూర్చి లెక్క అప్పగించాలి దేవునికి. అందుకని సంఘాన్ని కాయవలసినటువంటి విధానం ఎంత బాధ్యత కలిగిందో అంతగా శ్రమ కోర్చి, కష్టాన్ని కోర్చి ప్రియులారా మీ ముందు ప్రియులారా నిలబడి మిమ్మల్ని కాయుచున్నారు అని అంటున్నాడా? కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకేమైపోతున్నది? దైవజనుని దుఃఖ పెట్టేవారిగా మారకండి. అలా దైవజనుడు మీ మూలకంగా దుఃఖపడితే అది మీ విషయంలో నిష్ప్రయోజనమవుతుంది. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట వినండి. ఎవరి మాట? దైవజనుల మాట వినండి. హెబ్రీలారా వినండి. ఆయన వారి మాట విని వారికి లోబడి ఉండండి. మీ కొరకు శ్రమ వస్తే ప్రార్థన చేసేది వాళ్ళు, బాధపడేది వాళ్ళు, మీ ఇంటిలో బాధ కలిగితే మీ బంధువుల కంటే ఎక్కువగా దుఃఖించేదాళ్ళు, ప్రార్థన చేసేదాళ్ళు, అవసరమైతే ఉపవాసం ఉండేది వాళ్ళు, మీ కొరకు కన్నీరు కార్చేది వాళ్ళు. వాళ్ళని మీరు దుఃఖ పెట్టకండి. వారి మాట వినండి, వారి మాటలకు లోబడండి. వారు చెప్పేది నా మాటలే అని ప్రియులారా దేవుడు తన ప్రియులారా భక్తుని ద్వారా పలికిస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యముల గ్రంథం మనకు సవాలుకరమైనటువంటి విషయాలు నేర్పించింది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. నన్ను సవాలుగా నిలిపిందండి ఈ అపోస్తల కార్యముల గ్రంథం. ఎందుకంటే నేనేదో ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెబుతున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఎన్నోసార్లు ఈ వాక్యమే నా జీవితానికి తగిలి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. వాక్యం అనేది బోధిస్తున్న వాడికి, కూర్చున్న అందరికీ సంబంధించింది. వాక్యము నాతో మాట్లాడితే నేను సరి చేసుకోవాలి, వాక్యము మీతో మాట్లాడితే మీరు సరి చేసుకోవాలండి. అందరిదండి వాక్యం. ఇక్కడ బోధించేటువంటి వాడు తప్పు చేస్తూ బోధించాడు అనుకోండి, శిక్ష అనుభవిస్తాడు. ప్రియులారా, శిక్ష అనుభవిస్తాడు. అందుకేనండి దేవుని సన్నిధానములో బాధ్యత కలిగి ఒక భారముతో దేవుని పని చేస్తుంది. ఎందుకో తెలుసా? ఉన్న 4 దినాలైనా దేవుని పరిచర్య చేస్తూ చచ్చిపోవాలి. ఉన్న 4 రోజులైనా దేవుని పరిచయంలో ఉండి చచ్చిపోవాలి. దేవుని పనిలో ఉండి చచ్చిపోయాడని అందరూ అనుకోవాలి. అది దైవజనుని యొక్క వేదన అయి ఉంటదండి. పౌలు గారు చెరసాల అనుభవించిన, వేదన అనుభవించిన, తను మరణించటానికి ప్రియులారా ముందుగా అతడు దేవుని సువార్త తన యొద్దకు వచ్చిన వారందరికీ దేవుని మాటలు చెప్పి ఒక చక్రవర్తి చేతిలో చిరచ్ఛేదనము చేయబడ్డాడు. ప్రియులారా, చిరచ్ఛేదనము చేయబడ్డాడు. అతడు హతసాక్షిగా మారిపోయాడు. ప్రియులారా, అతడు రాసిన పత్రికలను గూర్చి ఒక్కొక్కటి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక నుండి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యవనస్తులైనటువంటి వారు నోట్స్ తెచ్చుకోండి, చక్కగా ఈ విషయాలు రాయండి. ఎందుకంటే నా ఆశ ఒక్కటే, నేను చనిపోయేంత వరకు నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పి వెళ్ళిపోవాలి. నేను నేర్చుకున్న విషయాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బలపరిచి క్రీస్తు రాకడైన నా మరణమైన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటానికి ప్రియులారా ఒక తీర్మానం చేసుకుని ముందుకు వెళుతున్నాను. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని ఏమాత్రము నా ముందుంచుకొనకుండా ఎందుకు ప్రియులారా ముందుకు వెళుతున్నామంటే వాక్యమే సవాలుకరంగా తీసుకున్నాను.
వాక్యమే నాకు ఆధారం. మనుషుల మీద ఎప్పుడూ ప్రియులారా నేను డిపెండ్ కాను. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులకైనా నేను నిలిచి దేవుని సేవ చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఏ చిన్న శ్రమలోనైనా దేవునికి దూరం కావాలని ఎప్పుడు అనుకోకుండా బలవంతులుగా, ధైర్యవంతులుగా క్రీస్తులో నిలవాలని మనవి చేస్తూ ఈ అపోస్తుల కార్యముల గ్రంథం ప్రారంభించి ముగించటానికి కృప చూపిన దేవునికి మొదటిగా స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు. మరోసారి మీ సన్నిధానములో మేమందరము కూడి నిన్ను స్తుతించే గొప్ప కృపను మీరు దయచేశారు. అందుకై వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథములో మొదటి అధ్యాయము నుండి చివరి వరకు మేము చాలా క్లుప్తమైన విషయాలు తెలుసుకున్నాము తండ్రి. అయినప్పటికీ మీ కృపను తోడుగా ఉంచి ముగించటానికి మీరెంతో కృప చూపిన విధానముకై మీకు స్తోత్రాలు. సంఘానికి నీ మాటలు ఎంత అవసరమై ఉన్నావో నాయన మీ వాక్యము ద్వారా మేము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. మేము నేర్చుకున్న ప్రకారము జీవించటానికి తగిన సహాయము చేయండి, బలపరచండి. నీ యందు విశ్వాసము కలిగి మా విశ్వాసము ఎక్కడ చెదిరిపోకుండా ఎటువంటి పరిస్థితికైనా తట్టుకొని నిలిచి ఫలించి అభివృద్ధి చెందుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అప్పగించినటువంటి ఈ పనిలో క్రీస్తు రాకడ వరకు, మా మరణం వరకు మేము చక్కగా పని చేయగలిగినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో బలపరచండి నాయన. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నీకు దూరము కాక ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనలతో, వాక్య సంబంధమైన ఆలోచనలతో మీలో నడిచి నిలిచి ఫలించే వారిగా చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాతానుడు భూమి మీద ఉన్నాడు. వాడి క్రియలు జరిగిస్తూ మనుషులను ప్రభువా నీ నుండి దూరము చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడి కుయుక్తులను ఎరిగి మేము నీ కొరకు బ్రతికే వారిగా చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కృపలో మమ్మలను బలపరచండి. నీ యందు విశ్వాసము కలిగి మా విశ్వాసమును దినదినము వృద్ధి చేసుకొనొచ్చు క్రీస్తు వచ్చు వరకు కూడా పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మేము మార్చబడి నిత్య జీవము సంపాదించినట్లుగా కృప చూపండి. ఒకవేళ మా మరణము ముందే జరిగిన మేము పరిపూర్ణులుగా నిత్య జీవాన్ని పొందినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన వారిలో ఇంకెవరైతే రక్షణ లేని వారిగా ఉన్నారో, మారుమనసు లేని వారిగా ఉన్నారో, క్రీస్తు ఎంతగా శిలువలో శ్రమ పడ్డాడో ఆ శ్రమను వారు అర్థం చేసుకొని వారి హృదయాలు మీకు ఇచ్చినట్లుగా, రక్షణ పొందినట్లుగా తగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే రక్షించబడి వెనుకబడిపోయిన స్థితిలో ఉన్నారో అటువంటి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటూ ప్రేమతో, ఐక్యతతో, సమాధానముతో మీలో సాగిపోవటానికి తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రేపటి నుండి జరిగే కూడికిల్లో ప్రభ మీరుండండి. నంద్యాలలో ప్రభ బలహీనుడనైన నన్ను బలపరిచి మీరు వాడుకోండి. సంఘాలకు అక్కడ ప్రభ నాని సేవకులకు కావలసిన మాటలను ప్రభా మీరు అందింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తములో కూడా మీరుండి మీ సహాయం అందించి ఆధ్యాత్మికంగాను శారీరకముగాను బలపరిచి మీ సన్నిధిలో ప్రభా మీరే ప్రభా నిలబెట్టి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇక్కడ కూడినటువంటి వారిలో చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధాప్యములో ఉన్నవారు నాయన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు చదువుతున్నారు, యవన కాలములో వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, మీ కాపుదల వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా చేతి పనులు చేసుకున్న బిడ్డలు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలు, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు, కూలి పనులు చేసుకున్న బిడ్డలు అందరినీ కూడా ప్రభా మీరు బలపరిచి వారెక్కడున్నా నీకు మహిమకరముగా జీవించినట్లు చేయమని మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ బలహీనులను బలపరిచి దీవించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి తగిన ప్రతిఫలము వారికి దయచేయమని యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి
కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.